హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత ఒక మంచి వ్లాగ్ చేయడానికి అవకాశం దొరికింది నాకు. మా హస్బెండ్కి ట్రాన్స్ఫర్ వల్ల నాకు ఈ 1 ఇయర్ అంతా కూడా అసలు అటు ఇటు తిరగడం, పిల్లల స్కూల్స్ అవి నాకు అసలు వీడియోస్ పెట్టడానికి అవ్వలేదు. తర్వాత ఏంటంటే పిల్లలకి ఈరోజు స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అనమాట. వాళ్ళకి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది, గోపికల్లాగా రెడీ అయ్యి రమ్మన్నారంట. దానికోసమని ఇవన్నీ కూడా నేను షాపింగ్ చేశాను. చిన్న పాపకి హెయిర్ తక్కువ ఉంటుందన్నమాట, అందుకని నేను పాప కోసం అయితే ఇలాగా సవరం తీసుకున్నాను. రెండు జడలు వేయడానికి 2 తీసుకున్నాను అనమాట. ఇంకా వచ్చేసి ఇది పెద్ద పాప డ్రెస్ అండి, ఇదేమో చిన్న పాప డ్రెస్ అనమాట. ఇప్పుడైతే పిల్లల్ని రెడీ చేయాలి. మార్నింగ్ పాపం 5కి లెగ్సారండి పిల్లలిద్దరూ. రెడీ అవ్వాలని ఎగ్జైట్మెంట్లో అసలు మామూలుగా అయితే లేవరు. ఈరోజు అయితే పాప నేను ఒక్కసారి లేపేసరికి లెగిసిపోయారు. ఇలా అయితే డ్రెస్ వేస్తే ఇలా అయితే వచ్చింది అవుట్ఫిట్. ఇప్పుడైతే పిల్లల్ని ఇద్దరిని కూడా రెడీ చేయాలి. ఇలా అయితే 2 చెల్ల వేసానండి, 7 గంటలు వేసి. ఇంకా చిన్న పాపకి అన్నీ కూడా పెట్టి ఇలాగా ఐ మేకప్ వేస్తున్నాను నేను. చిన్న పాపకైతే ఇలా రెడీ అవ్వడానికి చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా అస్సలు అన్నీ కూడా ఇది పెట్టామా అది పెట్టామా అని చెప్పి అడిగి మరి పెట్టించుకుంటుంది. పెద్ద పాప ఏంటంటే సింపుల్ అనమాట, తను ఎప్పుడు కూడా నార్మల్గా సింపుల్గా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతుంది అనమాట. అందుకని ఇద్దరికి కూడా సేమ్ టు సేమ్ తీసుకున్నాను నేను. పెద్ద పాపకి డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగా ఎల్లో తీసుకున్నాను, చిన్న పాపకి డ్రెస్ మ్యాచ్ అయ్యేలాగా పింక్ అండ్ ఎల్లో తీసుకున్నాను. ఇలా అయితే ఐ మేకప్ అయితే చేశానండి. నేను లైట్గానే చేశాను, హెవీ అయితే వేయలేదు. పిల్లలకి అక్కడ ఎలాగా ఒక దగ్గర ఉండరు కదా, అటు ఇటు స్వెట్ అయిపోయి మళ్ళీ అదంతా కూడా ఫేస్ అంతా ఆయిలీగా అయిపోతుంది. ఇలా ఐలైనరు జస్ట్ ఐ షాడో వేసి ఇలా అయితే రెడీ చేశానండి పిల్లల్ని. లాస్ట్కి అయితే ఇలా వచ్చిందండి లుక్. అయితే ఇద్దరికి కూడా ఎంత క్యూట్ ఉన్నారు ఇద్దరు. నాకైతే నాదిష్టే తగిలేట్టు అనిపించింది. పెద్ద పాప చిన్న పాప చాలా క్యూట్గా చిన్న గోపికల్లాగా అయితే రెడీ అయిపోయారు. మీకు మా ఇద్దరు గోపికలు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, నమస్తే, బాయ్.